హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో 2000, 4000, కొంతమందికి అయితే 16,000 రూపాయలు ఇలా జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎంత చేసినా తక్కువే అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు రైతు బీమా, రాష్ట్రంలో ఇప్పటికే పిఎం కిసాన్ పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణలో ఇప్పటికే రైతులను ఆదుకునేలా వ్యవసాయానికి పనిముట్లు, యంత్ర పరికరాలను సబ్సిడీ రూపంలో అందజేస్తూ ఉన్నారు. రైతులు పండించినటువంటి పంటను సకాలంలో కొనుగోలు చేస్తూ ఈ క్రమంలోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సన్న వడ్లు పండిస్తారో వారికి క్వింటాకు 500 రూపాయల బోనస్ వారి ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు. రైతులకు నష్టపోవద్దని కాస్త ముఖ్యంగా పెట్టుబడి సహాయాన్ని రైతు భరోసా అందజేస్తూ ఉన్నారన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో ఈ నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది, కీలక ప్రకటన చేసిందనమాట. సో ఎవరెవరికి ముందుగా రావడం జరుగుతుంది, ఇందుకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఏ తేదీ నుండి జమ కాబోతున్నాయి, వీడియోని చివరి వరకు చూసి తెలుసుకోండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. కేంద్రం నుంచి ఇటు రాష్ట్రాల నుంచి ప్రభుత్వ పథకాలు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియడం అయితే జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణలో ఇప్పటికే పంటలకు సంబంధించి ముఖ్యంగా వరి ఎక్కువగా పండిస్తారు, తర్వాత పత్తి ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఇప్పుడు వరి పండించేటువంటి రైతులు ముఖ్యంగా దొడ్డు రకాలు పండిస్తే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లు పండించడానికి గణనీయంగా పెరిగింది. ఎందుకంటే ప్రభుత్వం 500 రూపాయలకు బోనస్ అనేది క్వింటాకు అందించడంతో. అయితే ఇప్పుడు ఈ క్రమంలో మరోసారి ఆధారపడినటువంటి రైతులు ఇక ఉద్యాన పంటల వైపు అయితే మొగ్గు చూపారనమాట. ఇందులో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఆయిల్ సాగు అనేది ఎక్కువగా విస్తరిస్తుంది. అయితే మిగతా జిల్లాల్లో నల్గొండ, పాలమూరు ఇలా జిల్లాల వారీగా సబ్సిడీ ప్రభుత్వం కూడా అందజేస్తూ ఉందన్నమాట భారీగా. మంత్రి ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సెక్రటరియట్లో ఆయిల్ ఫెడ్ 13 ప్రైవేటు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశం అయితే కావడం జరిగింది. ఏటా 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ విస్తరిస్తుందని చెప్పేసి, సో ఇక మంచి సదుపాయంగా మారుతుందని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సో ఇదొక గొప్ప వరంగా చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇప్పటికే చూసుకున్నట్లయితే పత్తి కొనుగోళ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతన్నుల ఇబ్బందులు కలగొద్దని చెప్పేసి అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారనమాట. సో ఎందుకంటే ఇప్పటికే వెంటనే ప్రారంభించాలని జిల్లి మిల్లులు ఏదైతే CCIని కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇందులో ప్రధానంగా CCI విడుదల చేసిన టెండర్లో లింట్ శాతం L1గా, L2గా అలాట్మెంట్ స్లాట్లను బుకింగ్ ఏరియా మ్యాపింగ్ కోసం ఉన్న నిబంధనలు చర్చించినట్లు చెప్పడం జరిగింది. ఈ నెల 21 తారీఖు తర్వాత ఎవరైతే అమ్ముకుంటారో వారికి మంచి రేట్లు వచ్చే అవకాశాలు అయితే ఉంది. వ్యవసాయ శాఖ ఈలోపు మొబైల్ యాప్, స్లాట్ బుకింగ్ యాప్ విస్తృత అవగాహన కల్పించాలని కూడా భావిస్తున్నారనమాట. ఎందుకంటే రోజువారీగా మండలాల వారీగా రైతు వేదికల ద్వారా ఈ యాప్ను గురించి స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా అవగాహన టోల్ ఫ్రీ నెంబర్ కూడా విస్తృతం ప్రచారం చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. పత్తి కొనుగోలులో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు ఏదైనా ఇబ్బందులు ఉంటే CCI జిన్నింగ్ మిల్లులలో కూడా నష్టపోకుండా ఎప్పటికో పరిష్కరించాలని చెప్తున్నారనమాట. సో ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మొత్తానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ముఖ్యంగా రైతులకు బిగ్ అలర్ట్ అండి. దేశంలో రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 20 విడతలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 21వ విడత కోసం ఎదురు చూస్తున్న వారికి సో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎవరెవరికంటే కొంతమందికి రైతులకు ఇప్పటికే 2,000 రూపాయలు అయితే అందుకోవడం జరిగిందనమాట. రైతులకు
ఇబ్బందులు కలగొద్దని చెప్పేసి ముందుగా 21వ విడత కూడా రిలీజ్ చేశారనమాట. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర పంట నష్టం కారణంగా అక్కడి రైతులకు మాత్రమే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ ప్రభుత్వం 2,000 రూపాయలు విడుదల చేసింది. ఈ ప్రాంతాల్లో సుమారుగా వచ్చేసి 27 లక్షల మంది రైతులకు వాయిదాలు అయితే అందుకోవడం జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 21వ విడత ఎప్పుడు డబ్బులు పడతాయని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారనమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 21వ విడత దీపావళికి అంతే ముందు అంటే ఈ దీపావళి అనేది 20 తారీఖులో అయితే ఉంది కాబట్టి అక్టోబర్లో మనకు చివరి వారం అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే 18 తారీఖు డబ్బులు అనేది జమ కానున్నాయి అనమాట. ఇందులో వీరికి మాత్రమే వస్తాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం గుండె చెప్పిందనమాట. అంటే 21వ విడత అంటే 11 విడతల నుంచి 21 విడత మధ్య 20 విడతల వరకు 9 విడతల్లో ఏ విడత రాకపోయినా మొత్తం ఒకేసారి 18,000 రూపాయలు పేమెంట్ అని రిలీజ్ చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలియడం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే 20 విడత వచ్చిన వారు 21 విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు వీరు ఇవి కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు రైతులు అయితే తప్పనిసరిగా మీకు ఈ డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి అంటే డబ్బులు మీ అకౌంట్లో పడాలన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఇవి తప్పనిసరి చేసుకోవాలన్నమాట. రైతులు తమ ఆధార్ నెంబరు ఓటీపీ ద్వారా అధికార పీఎం కిసాన్ వెబ్సైటు ఆన్లైన్లో ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు అనమాట. అదేవిధంగా ప్రత్యామ్నాయంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం సమీపంలోని సిఎస్సి కేంద్రాలు లేదా బ్యాంకులను సందర్శించి పేమెంట్ వస్తుందా లేదా తెలుసుకునేందుకు రైతులు లబ్ధిదారుల స్టేటస్ ఉన్నట్టు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. సో జాబితాలో కనుక పేరు ఉన్నట్లయితే పీఎం కిసాన్ వెబ్సైట్లో మనకు డబ్బులు 2,000 రూపాయలు అయితే జమ అవుతాయి అనమాట. ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏ రైతులు 21 విడత రావా అనే దాన్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి ప్రయోజనాలు పొందాలంటే కొన్ని షరతులు అయితే ఇచ్చారనమాట. ఇవి తప్పనిసరిగా వర్తిస్తాయి అనమాట. ఇందులో వచ్చేసి ఈకేవైసీ పూర్తి చేయని వారికి డబ్బులు రావు. అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయని వారికి రైతులకు నిధులు అనేది జమ కావన్నమాట. బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఐఎఫ్సి కోడ్ తప్పుగా ఇవ్వడం అలాంటివి కనుక ఉన్న వారికి రావు. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిన వారికి కూడా మీ వ్యక్తిగత వివరాలు తప్పుగా ఉండడంతో ఇవన్నీ కూడా డబ్బులు రావు. కాబట్టి మీ అకౌంట్లో డబ్బులు పడిందో లేదా అనేది ఏదైతే ముఖ్యంగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయా, మీ అకౌంట్ సరిగా ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మనకు 2,000 రూపాయలు అనేది జమ అవుతాయి అనమాట. కొంతమందికి ఇలా ఏదైతే 6,000 రూపాయలు, 10,000, 15,000 రూపాయలు కొంతమందికి వచ్చిన వారికి మాత్రం, రాని వారికి మాత్రం 20 విడత నుంచి కిందికి అంటే మొత్తానికి 11 విడతల వరకు చూసుకున్నట్లయితే 9 విడతల్లో ఎవరికైతే డబ్బులు పడలేదో 18,000 లోపు 16,000, 10,000 అలా. ఒకవేళ డబ్బులు 20 విడత జమ అయినట్లయితే వారికి ముఖ్యంగా 21 విడత 2,000 రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఇప్పటికే తీసుకురావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నారు, మాకు ఈ డబ్బులు అనేది జమ కావడం లేదు. గతంలోనే ఆల్రెడీ యాసంగి సీజన్ సంబంధించి వానాకాలం సీజన్లో కొంతమందికి రిలీజ్ చేశారు, కొంతమందికి డబ్బులు పడలేదు అంటున్నారు. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అయితే రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి మిగిలిపోయిన ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ నిమిత్తంలో భాగంగా ఇవి ఇవ్వడానికి అయితే అవకాశం అయితే లేదనమాట. కొత్త పథకాలు ప్రారంభించడానికి ఇందిరా మిల్లు అధికారులు కావచ్చు, అదేవిధంగా పెన్షన్లు కొత్తవి కూడా ఇవ్వడానికి ఇవన్నీ కూడా అడ్డంకులు అయితే వస్తాయి కాబట్టి సో ఇది ఒక చిన్న అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మొత్తం మీద అయితే రైతుల ఖాతాల్లో ఇవైతే రావడానికి అవకాశాలు అయితే ఉంది. తప్పనిసరిగా ఇటువంటి అన్నీ కూడా చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ తాజా సమాచారం అండి.